హలో ఎవ్రీవన్, ప్రస్తుతం మనం ఉప్మాక వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చాం. ఇది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక అగ్రహారం అనే గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం మార్చిలో వచ్చే తొలి ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణం చేసి అంగరంగ వైభవంగా జాతర చేస్తారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొండపై స్వయంభూగా వెలిసినట్టు ఇక్కడ స్థల పురాణం కూడా చెప్తుంది. అలాగే కొండ కూడా గరుడ ఆకారంలో ఉండడం విశేషం. అలాగే ఇక్కడ చరిత్ర ఏమిటంటే, పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో గరుత్మంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని అన్ని వేళలా తనపై నివాసం ఉండేటట్టు అనుగ్రహించమని కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గరుత్మంతుడితో, నీవు దక్షిణ తీరంలో గరుడ పర్వతమై వెలుస్తావని, నేను వేటకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిగా నీపై వెలుస్తానని గరుత్మంతుడికి వరం ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ దర్శించుకోగలుగుతున్నాం. ఇక్కడ పండగ ప్రతి సంవత్సరం 15 రోజులు జరుగుతుంది. అలాగే భక్తులు కూడా అదే సంఖ్యలో రావడం విశేషం. స్వామివారిని దర్శించి వారి యొక్క మొక్కులను చెల్లించుకొని స్వామివారి అనుగ్రహం పొందుతారు. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పదనం మరియు విశిష్టతను భక్తులను అడుగు తెలుసుకుందాం. మీరు మొక్కులు ఏ విధంగా తీర్చుకుంటారు? దూలోల కోళ్ళలో సౌరేసి ఏదో సింహాద్రప్పన్న ఉప్మాకం కన్నా మొక్కు తీర్చుకుందామని వస్తాం. ప్రతి సంవత్సరం చేస్తాం. పండగ 15 రోజులు చేస్తారా? ఈ రోజు మాత్రమే చేస్తారా? ఆ పండగ 15 రోజులు మాత్రం చేస్తాం. అంటే ఈ రోజు ఎక్కువ, ఉన్న రోజుల్లో కొద్ది తక్కువ. కొన్నానికి అదే ఈ దేవుడు పెళ్ళికి ప్రకారం కూడా మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇక్కడ నెయ్యడం అనేది మాకు అంత అలవాటు. అదేవిధంగా ఈ కొండకు దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా వచ్చి నెయ్యి లేకపోతే నచ్చింది నూనె కానీ ఇక్కడ సమర్పిస్తారండి. ఆ విధంగా పూర్వదాని నుంచి మన ఆచారం అన్నమాట కదా. అదే ఈ పండగ 15 రోజులు చేస్తారా? ప్రతిరోజు ఈ రోజు మాత్రం బాగా ప్రాముఖ్యత అన్నమాట. పండగకి ఎక్కువ జనం వచ్చే రోజు ఏంటన్నా? ఎక్కువ జనాలు అంటే ఈరోజు మెయిన్ కాల్ అని చెప్పేసి అండి. ఈరోజు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాల్ ఈరోజు అని చెప్పేసి ఎక్కువ మంది మామూలుగా ప్రజలందరూ రావడం జరుగుతుంది. దాని ద్వారాగా ఈరోజు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఈరోజు చేస్తారు.